शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో నేను కొంతవరకు అనాలిసిస్ చేశానండి, రీసెర్చ్లు చేశానండి। అయితే ఎవరి పేరులోనైతే ఈ యొక్క కొన్ని అక్షరాలు గనక ఉన్నట్టయితే అయితే ఈ అక్షరాలు ఉండబడే వాళ్ళకి అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే వాళ్ళ యొక్క డెస్టినీ నంబరు, బర్త్ నంబర్ తెలియాలండి। ఆ డెస్టినీ నంబరు, బర్త్ నంబరు నాకు తెలిస్తే మీ పేరులో గనక ఈ అక్షరాలు గనక ఉన్నట్టయితే అంటే ఒకే ఒక అక్షరం ఏదైనా పర్వాలేదు, కానీ ఈ యొక్క అక్షరము మీ బర్త్ నంబరు, డెస్టినీ నంబరు ఫస్ట్ మిత్ర సంఖ్యలా చూసుకోవాలి। ఈ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్లకి నేను చెప్పే అక్షరము అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందా, నెగిటివ్ ఎనర్జీని ఇస్తుందా, ఇది గమనించినట్టయితే తప్పకుండా మీరు ఒక కోటీశ్వరుల వర్గానికి చెందిన వారు అవుతారు। ప్రతి ఒక్కరూ కష్టపడతారు, కానీ కష్టపడిన దానికి ప్రతిఫలం ఎందుకు రావడం లేదు? ప్రతి ఒక్కరు 24 గంటలు ఓటీలు పెట్టుకుని కష్టపడి పనిచేస్తారు, కానీ ఒక రూపాయి చిల్లిగవ్వ చేతిలో ఉండదు। కొందరు జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళు యుక్త వయసు నుండి ముసలి వయసు వచ్చే వరకు కష్టపడతారు। వాళ్ళు సంపాదించిన ఆస్తులు లేవు, వాళ్ళు సంపాదించిన భూములు లేవు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు పరమ దారిద్ర్యం అనుభవిస్తుంటారు। మరి దానికి కారణం ఏంటంటే మీ యొక్క బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్లకు మీ పేరులో ఉన్న అక్షరబలమే అది చాలా సమస్యగా మారుతుంది। మరి నేను కొన్ని అక్షరాలు చెప్తాను, వి కానీ, మరియు డబ్ల్యూ కానీ, హెచ్ కానీ, ఎన్ కానీ, ఎస్ కానీ, తర్వాత ఓ కానీ, పి కానీ, ఆర్ కానీ, కే కానీ, సి కానీ, ఎవరి పేరులో అయితే ఈ అక్షరాలు ఒక్కొక్కటిగా ఉందనుకోండి వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు। అంటే ఇవన్నీ కలిపితే మీ పేరులో ఉండడం కాదండి, దీంట్లో నేను చెప్పినటువంటి అక్షరాలలో ఏదైనా ఒక అక్షరము మీకు మీ పేరులో 3వ లెటర్ కానీ, 4వ లెటర్ కానీ, 5వ లెటర్ కానీ అయి ఉంటే చాలా చాలా అదృష్టవంతులు అవుతారు। మీ పేరులో ఈ యొక్క 3వ లెటర్ కానీ, 4వ లెటర్ కానీ, 5వ లెటర్ కానీ ఈ యొక్క అక్షరాలు ఉన్నవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।